ఒకళ్ళకే ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఉండదు కదా మేడం. ఇద్దరికీ ఉంటది కదా! అప్పుడు ఇద్దరు చెకప్ చేయించుకోవాలి. బట్ ఏంటంటే కొంచెం మంది లేడీస్ చెకప్ చేయించుకుంటారు గానీ, బాయ్స్ అనేది చెకప్ చేయించుకోరు వాళ్ళు. అయితే వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు? సో, మనము ఇవాళ రేపు చూస్తూనే ఉంటాం. కొంతమంది కపుల్స్ వాళ్ళ పాత ఫైల్స్ పట్టుకొనొస్తారు. సో, మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 4, 5 ఇయర్స్ అయిపోయింది. బట్ ఆ ఫైల్ అంతా చూస్తే మనకు ఆడవాళ్ళకి చేసిన బ్లడ్ టెస్ట్, ఆడవాళ్ళకి చేసిన స్కానింగ్స్ ఇవన్నీ ఉంటాయే తప్ప ఎక్కడ ఒక సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా కొన్ని ఫైల్స్‌లో మనకు కనపడదు. సో, ఆ అవగాహన అనేది పబ్లిక్‌లో రావాలి. ఓకే. సో, మనం యాజ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ యాజ్ గైనకాలజిస్ట్ మనము చాలా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాము అమాంగ్ ద పబ్లిక్. సో, ఇన్‌ఫర్టిలిటీ అనేది మనకు ఆడవాళ్ళలో 50% to 60% రీజన్ అయితే మగవాళ్ళలో 40-50% రీజన్ ఉండడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే మనకు క్లాప్ ఎలా ఫామ్ అవుతది? 2 చేతులు కలిసినప్పుడే. సో, ప్రెగ్నెన్సీ అనేది రావడానికి కూడా మేల్ పార్ట్నర్ ఎంత ఇంపార్టెంటో ఫీమేల్ పార్ట్నర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు యాజ్ అ కపుల్ వి షుడ్ వాక్ ఇన్ అండ్ ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్‌లో కూడా ఇద్దరిని సైమల్టేనియస్‌గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటది. సో, ఎప్పుడైతే ఆడవాళ్ళకి మనం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టెస్ట్‌లు కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో, మగవాళ్ళకి కూడా అదే టైంకి స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళకి కూడా సేమ్ టైంకి స్టార్ట్ చేస్తే ఎవాల్యుయేషన్ మంచిది. స్టార్ట్ చేయాలి. ఓకే. అండ్ మేడం మగవాళ్ళకైతే ఎలాంటి చెకప్స్ చేస్తూ ఉంటారు? సో, మగవాళ్ళలో ఎవరైతే కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనకొచ్చినప్పుడు బేసిక్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్‌లో మనకు 7 పారామీటర్స్ ఎలా ఉన్నాయి అంటే స్పెర్మ్ కాన్సంట్రేషన్, స్పెర్మ్ మొటిలిటీ, స్పెర్మ్ మార్ఫాలజీ అనేవి మెయిన్ పారామీటర్స్‌గా మనము చూడడం అనేది జరుగుతుందనమాట. దీంతో పాటు అదర్ పారామీటర్స్‌ని కూడా అసెస్ చేయడం అనేది జరుగుతుంది. మ్యామ్ ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ చెప్పారు. అయితే ఈ ప్రాబ్లమ్స్‌కి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు మీరు? సో, ఎప్పుడైతే ఒక కపుల్ మన దగ్గరికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ వస్తారో, సో, వాళ్ళకొక బేసిక్ ఎవాల్యుయేషన్ చేశాక అండ్ మనకి ఏజ్ కన్సిడరేషన్‌ని బట్టి, వాళ్ళలో ఐడెంటిఫై అయిన ఫ్యాక్టర్స్‌ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఉదాహరణకు ఒక యంగ్ కపులే వచ్చారు అండ్ టెస్ట్‌లన్నీ కూడా నార్మలే ఉన్నాయి అండ్ మ్యారేజ్ అయ్యి హార్డ్‌లీ 1 or 2 ఇయర్స్. ఇలాంటి కపుల్స్‌కి సింపుల్ మెథడ్స్ లైక్ ఓవులేషన్ ఇండక్షన్ ఇలాంటివి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, వీళ్ళలో మనకి పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఎస్పెషలీ ఇది యూస్‌ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, సింపుల్ మెడిసిన్స్ టాబ్లెట్స్ ద్వారా కావచ్చు, కొంతమందిలో టాబ్లెట్స్ ద్వారా రెస్పాన్స్ రాకపోతే ఇంజెక్షన్స్ మనం పెట్టి ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటే స్కాన్ చేసుకుంటూ మనకు దాని ద్వారా రెస్పాన్స్ ఉందా లేదా అండ్ ఏ టైంలో మనకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అనేది చూసుకోవడం జరుగుతుందన్నమాట. మనకి కొంతమంది కపుల్స్ అలా కాకుండా విత్ ఎండోమెట్రియోసిస్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్‌లో సేమ్ లైక్ ఓవులేషన్ ఇండక్షన్ మనం మెడిసిన్స్ అనేది పెట్టి స్కాన్స్ చూసుకుంటూ మనము ఐయుఐ అనే ప్రొసీజర్‌కి ఒక డేట్ ప్లాన్ చేసి ఆ ప్రొసీజర్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా కాకుండా కొంతమంది కపుల్స్ వస్తారు. మ్యారేజ్ అయ్యి 7, 8 ఇయర్స్ అవుతుంది. అంతా నార్మలే ఉంది. ఆల్రెడీ న్యాచురల్‌గా ట్రై చేశాము. ఐయుఐ సైకిల్స్ కూడా అయ్యాయి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మనకు ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్నప్పుడు అలాంటి కపుల్స్‌కి అండ్ మనకు సెమెన్ అనాలిసిస్‌లో సివియర్ అబ్‌నార్మాలిటీ ఉన్నా, లేదు కొన్ని కండిషన్స్‌లో అజోస్పర్మియా ఉంది బట్ హార్మోన్స్ అన్నీ ఫేవరబుల్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్‌లో ఆర్ ఆల్రెడీ కపుల్‌కి ఏదన్నా జెనెటిక్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయింది. ఇలాంటి కపుల్‌కి అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ కేసెస్‌కి ఇలాంటి వాళ్ళకి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందనమాట. మ్యామ్ ఐవీఎఫ్ గురించి చెప్పారు కదా! ఇదే లాస్ట్ ఛాన్సా ప్రెగ్నెన్సీ అవ్వడానికి? లేదంటే ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? సో, ఎప్పుడైతే మనం కపుల్‌కి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తామో వాళ్ళ హిస్టరీని బట్టి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళ రిపోర్ట్స్‌ని బట్టి ఐవీఎఫ్‌లో కూడా మనకు ఇక్సీ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందన్నమాట. సో, ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. సో, రెండిటికి మనకు ఎగ్ పికప్ వరకు అంతా సేమ్ ఉంటది. బట్ ఎగ్ పికప్ తర్వాత స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి ల్యాబ్‌లో మనకి డిఫరెంట్‌గా ఉండడం అనేది జరుగుతుందనమాట. సో, ఈ ఇక్సీ అనే పద్ధతి ఐవీఎఫ్ పద్ధతి కంటే ఇంకా అడ్వాన్స్డ్ పద్ధతి అనమాట. దీంతో పాటు కొంతమంది కపుల్స్‌కి ఏదన్నా జెనెటిక్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వైఫ్ ఆర్ హస్బెండ్‌లో ఆర్ రిపీటెడ్‌గా ఐవీఎఫ్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి ఆర్ రిపీటెడ్‌గా అబార్షన్స్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ అందుతుంది అన్నప్పుడు మనము ఐవీఎఫ్‌తో పాటు పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. సో, ఇది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, దీని ద్వారా ఆ ఎంబ్రియోకి మనకు జెనెటికల్‌గా ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా అని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటది.